హలో మై డియర్ బ్యూటిఫుల్ సోల్స్. సో ఎమోషన్స్ని హీల్ చేసుకోవడంలో సెకండ్ పార్ట్ అనమాట ఇది. సో మన ఎమోషన్స్ని అబ్జర్వ్ చేయడం ఫస్ట్ పార్ట్ అనమాట. ఫస్ట్ డే అంతాలో మన ఎక్కువ ఏ నెగిటివ్ ఎమోషన్ని ఫీల్ అవుతున్నాం, యాంగరా, సాడ్నెస్సా, డిసప్పాయింట్మెంటా, ఒక కోరిక ఏదన్నా నెరవేరలేదు అని చికాకులో ఎక్కువ ఉన్నామా, అది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలన్నమాట. జస్ట్ అంటే మన ఎమోషన్స్కి మనం కొంచెం అబ్జర్వ్ చేస్తే మనం ఏం ఎమోషన్లో ఉన్నాము అనేది అబ్జర్వ్ చేసి, ఏదైనా ఇప్పుడు అబ్జర్వ్ చేస్తేనే మనం దాన్ని తీసేయగలం. సో అబ్జర్వేషన్ ఈజ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో మీరు కావాల్సి వస్తే మార్నింగ్ అలారం సెట్ చేసుకోండి. ఒక 4 టైమ్స్ డైలీలో అలారం సెట్ చేసుకొని, ఇప్పుడు నేను ఏం ఫీల్ అవుతున్నా, ఏ ఎమోషన్ ఫీల్ అవుతున్నా అనేది ఒక పేపర్లో రాసుకోండి. జస్ట్ రాసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే డైలీ నైట్ ఆ ఎమోషన్స్ అన్నీ, మీరు అబ్జర్వ్ చేసిన ఎమోషన్స్ అన్నీ ఒక పేపర్లో రాశారు కదా, దాన్ని ఆ నెగిటివ్ ఎమోషన్స్ రాసిన పేపర్ని బర్న్ చేయాలి. ఏంటండి బర్న్ చేయాలి అది ఇది చెప్తోంది అని అనుకోవద్దండి. ఎందుకంటే ఇవి చాలా రిచెస్ట్ పీపుల్ అండ్ చాలా అంటే చాలా డబ్బు ఉండేవాళ్ళు, సక్సెస్ అయిన వాళ్ళు, వెల్తియెస్ట్ పర్సన్స్ ఫాలో అయ్యే బ్యూటిఫుల్ టిప్స్. అంటే మనము నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసి దాని నుంచి నిజంగా రిజల్ట్ ఉందా లేదా అనేది ప్రయత్నం చేసి చూడొచ్చు. సో నాకైతే హెల్ప్ అయింది. అండ్ మీకు ఒక వీడియో కూడా షేర్ చేస్తాను ఇక్కడ. ఉపాసన గారు సేమ్ అదే టిప్నే ఇచ్చారనమాట. సో మనం ఎప్పుడైతే ఎమోషన్స్ని బయటకు పెట్టి దానిని బర్న్ చేస్తామో అప్పుడు మన లైఫ్ చేంజ్ పక్కా అవుతుంది. సో జస్ట్ వాచ్ దిస్ వీడియో. But can you tell one small thing which can really improve the immunity? Every night before going to bed, write your problems down on a paper and burn it. Burn it. Burn it. Because one is you've addressed your problems, second is you burnt it. The next morning you will wake up stronger, healthier, and you will be able to face any problem. That is my tip for immunity. సో ఈ వీడియోలో చూసారు కదా, ఆవిడ ఇమ్యూనిటీకి కూడా అదే టిప్పే చెప్పారనమాట. ఎమోషన్స్ని హీల్ చేసుకోవడమే కాదు, ఇమ్యూనిటీ అంటే మన హెల్త్ బాగాలేకున్నా కూడా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పేపర్లో రాసి బర్న్ చేసినప్పుడు మనకి ఎంతో రిలాక్సింగ్ ఫీలింగ్ వస్తుంది. అండ్ ఆ ప్రాబ్లం అనేది వెళ్ళిపోతుందన్నమాట మన లైఫ్లో. సో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత జస్ట్ లెట్ మీ నో యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై కమెంట్స్ బాక్స్. థ్యాంక్ యూ.